అయితే ఈ బోనాలకి సంబంధించి కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే వివిధ పండుగలకు సంబంధించి మీరు అవును. చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారు అవునమ్మా. అని చెప్పారు. ఎంతకాలం పట్టిందమ్మా అసలు మీకు ఈ సేకరణ? నేనండి ఏ ఊర్లో ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ, లేకుంటే ఎగ్జామినేషను స్క్వాడ్ డ్యూటీలకు వెళ్ళేది. హ్మ్. వెళ్ళిన తర్వాత స్క్వాడ్ డ్యూటీ సాయంత్రం అయిపోయిన తర్వాత అక్కడ ఇంకెవరున్నారు ఈ పాటలు పాడేవాళ్ళు అంటే వాళ్ళు చెప్తారు. హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో ఈజీగా మా ఊర్లో ఈమె బాగా పాడుతుందమ్మా, చేస్తుంది అంటే హ్మ్. ఎప్పుడు నా వెంట టేప్ రికార్డర్ ఉండేది. అది హుహు. పట్టుకొని వెళ్ళి క్యాసెట్ పెట్టడం, ఆమె చేత పాడించడం, తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ వాటిని సవరించడం, తర్వాత ఓకే. ముద్రించడం. ఈ హ్మ్. 3 పనులు చేశాను. ఓహ్! సేకరణ, సేకరణ. సవరించుడు, ముద్రించుడు. ఓకే. ఓకే. తర్వాత అందరికి అంటే మీకు చాలా మంది అందిన అన్నారు. అత్యంత గొప్ప ప్రశంస ఏదైనా ఉందా? ఈ సేకరణలో ఆ! మీకు మీకు అందిన గొప్ప ప్రశంస? నాకండి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారు మొన్ననే. ఓహ్! చాలా బుక్స్ రాశాను. చాలా తెలంగాణ సాహిత్యాన్ని, మంగళహారతులు, హ్మ్. పెళ్లి హ్మ్. పాటలు, హ్మ్. హ్మ్. తర్వాత అప్పగింతల పాటలు. హ్మ్. తల్లులు హ్మ్. చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. పిల్లలు వినడానికి టైం లేదు. హ్మ్. హ్మ్. అందుకని చెప్పేసి అత్తవారింటికి అంపించవలె నిన్ను, అతి బుద్ధి కలిగుండుమా సీతమ్మ, అతి హ్మ్. బుద్ధి కలిగుండుమా అని ఆ అప్పగింతల వేళ తల్లి చెప్తుంటదనమాట. మణులు మించిన మణులు, నారీ మణులు మీ చెల్లెళ్ళు, హ్మ్. అందరిని ఆదరించు, మా అతిథులతో బావుండు, హ్మ్. అత్తమామ వచ్చినప్పుడు లేసి నిలబడు, మర్యాద ఇవ్వు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు గాబట్టి, తగ్గిపోయాయి ఇవన్నీ చాలా. చెప్పేవాళ్ళు తల్లులకు ఓపిక లేదు. వినేందుకు పిల్లలకు గూడా ఓపిక లేదు. హ్మ్. కానీ అది దాని వలన ఆడపిల్ల అంటే ఎలా అణకువగా ఉండాలి, ఎలా ఉండాలి, హ్మ్. ప్రేమ, ఆప్యాయత ఎలా ఉండాలి, హ్మ్. ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఇలాంటివన్నీ గూడా మనకు పాటల రూపంలో చెప్పారు. హ్మ్. అలాంటి పాటలన్నీ సేకరించి దాదాపు ఒక 25 పుస్తకాలు వేశాను. హ్మ్. అవన్నీ మళ్ళీ రీప్రింట్ అవుతున్నాయి. హ్మ్. ఇదైతే బైబిల్‌లాగా ఎవ్రీ ఇయర్ 1000 పుస్తకాలంటే నన్నే అడిగారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ టైంలమ్మా ఇప్పుడు ఎవరు చదువుతారు ఈ పుస్తకాలు హ్మ్. అన్నవాళ్ళు, మా యూనివర్సిటీ ప్రొఫెసర్సే ఒక 20 పుస్తకాలు ఇవ్వండి, ఒక 10 పుస్తకాలు ఇవ్వండి మాకు, హ్మ్. మా వాళ్ళు అడుగుతున్నారు అని తీసుకొని వెళ్ళారు. హ్మ్. చాలా అందుకని బావుంది. నేను కూడా చదువుతానమ్మా తెలంగాణ అది వ్రతకథలు. కూడా నేను ఎట్లా రాసానంటే హ్మ్. సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని హ్మ్. నేను సంస్కృతం డిగ్రీ ఇది కూడా చేశాను. డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉంది. హుహు. దాన్ని మా తమ్ముడు కూడా సాంస్క్రిట్ లెక్చరరు. హుహు. వాడి తమ్ముడి సహాయంతో ఇది రీడబుల్‌గా చేశాను. ఎందుకంటే ఆచార్యులు లేకున్నా మన వాళ్ళు వ్రతాలు ఎలా చేసుకుంటారంటే బౌద్ధ మతం వ్యాప్తి ఎప్పుడైతే మన దగ్గరికొచ్చిందో, హ్మ్. ఆ సమయంలో కొంచెం పూర్వ వైభవం తగ్గిపోయింది. హ్మ్. అందరిలో నిర్వీర్యం వచ్చేసింది. వేరే హ్మ్. మతాలు వస్తున్నాయి, చేస్తున్నాయి అన్న సమయంలో ఎప్పటికీ కూడా మన యొక్క ఆచారాన్ని, మన ధర్మాన్ని కాపాడుతున్నది స్త్రీనే. హ్మ్. ఆమె వ్రతాలు, ఆమె చేసుకునేటువంటి పూజలు, ఇంట్లో ఆమె చేస్తున్నది అంటే తండ్రి కొబ్బరికాయైనా కొని తెచ్చి పెడతాడు, అగరబత్తులన్నా పెడతాడు, సాయం చేస్తాడు. పిల్లలు కూడా వచ్చి దండం పెట్టుకుంటారు, అవును. ప్రసాదం తింటారు. హ్మ్. హ్మ్. అందుకని ఆడవాళ్ళు తప్పకుండా మన దాన్ని కాపాడినటువంటి వాళ్ళున్నారు. వీళ్ళు ఆచార్యుడే రావాలి చెప్పాలంటే కుదరడం కష్టం. ఆ! అందుకని హ్మ్. ఈ చేసుకుంటున్న ప్రతి నెల కొన్ని వందలవి ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చేయలేము. మినిమమ్‌గా కొన్ని చేసుకుంటున్నటువంటి వాటిని సేకరించి హ్మ్. మీ ఇంటికి వెళ్ళి కథ చెప్పమనో, లేకుంటే అక్షింతలివ్వమనో, పేపర్‌లో రాసుకుంటానని అనకుండా, హ్మ్. హ్మ్. ఇంత ఇది వచ్చింది గదా! మనకు మీడియా వచ్చిన తర్వాత వీటిని ప్రింట్ చేసి పుస్తకాలు ఇచ్చేశాను. పుస్తకాలు ఇచ్చేస్తే కొంతమంది తెలుగు మీడియం 10థ్ వరకే చదివి ఏదో తెలుగు సెకండ్ లాంగ్వేజ్, తర్వాత ఇంజినీరింగ్‌కు అక్కడికి వెళ్ళిపోయినారు. కొంతమందికి యూట్యూబ్‌లో గూడా పెడతారు. ఇప్పుడు పొలాల అమావాస్య కథ ఉంటుంది. అలంకరణ చేసుకొని వ్రతం వంటలు చేసేవరకే టైం అయిపోతది. హ్మ్. ఇంకా ఆమె అప్పుడు కథ చదువుకోవాలంటే టైం ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళు కూర తరుక్కుంటో, లేకుంటే పూజ చేసుకుంటో ఈ కథ వినేటట్టు యూట్యూబ్‌లో గూడా పెడుతున్నాను. హ్మ్. పెడితే చెప్పాను గదా! మా ఊరి వాళ్ళు దాదాపు మంథిని మాది గోదావరి తీరం, హ్మ్. తెలంగాణ కాళేశ్వరం దగ్గర. ఓకే. అందుకని ఒక 170 దేశాలలో మా వాళ్ళున్నారు. హ్మ్. కమలక్క మీది యూట్యూబ్ విన్నాం మేము. అక్షింతలు వేసుకున్నాము. ఓహ్! దారం కట్టుకున్నాం, తోరం హ్మ్. కట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ పాపం పొద్దున్నే ఫోన్ చేసి చెప్తే నాకు సంతోషం. అంటే మన కల్చర్‌ను దేశ విదేశాల్లో గూడా కాపాడుతున్నారు. ఆ రోజు అమ్మ వంటలు చేస్తాదంటే ఇన్ని రకాల పిండి వంటలు చేస్తది. ఈరోజు సెలవు పెట్టుకుంటది. హ్మ్. ఈరోజు ఇన్ని రకాల వంటలు చేస్తది. మన తిండ్లు హ్మ్. అక్కడ ఉన్నటువంటి బర్గర్‌లు, హ్మ్. మిగతా తిండ్లు ఎప్పుడు రోజు ఉన్నా గూడా కానీ మన సకినాల టేస్ట్ మన వేరు. సకినాల టేస్ట్, మన టేస్ట్ ఇదంతా వేరే. రైట్. హ్మ్. సంక్రాంతి వచ్చిందంటే నేను దాదాపు 15, 20 కిలోలు పంపిస్తుంటాను మా ఫ్రెండ్స్‌కి. అంటే నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. హ్మ్. మన ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళకు దీనికే పంపిస్తాను, క్రిస్మస్‌కే పంపిస్తాను. హ్మ్. హ్మ్. పంపిస్తే వాళ్ళు సంతోషపడతారు. రైట్. హ్మ్. బిళ్ళలు, చక్కినాలు మనవి అవును. టేస్ట్ బావుంటదని జెప్పేసి అక్కడ గూడా చేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు అన్ని దేశాలలో చక్కగా చేస్తున్నారు. పిల్లలకు గూడా టేస్ట్ తెలుస్తున్నది. మన తిండి అనేటువంటిది మనం ఇండియన్స్, మన తిండిది, మన అవును. పద్ధతిది.
మన పూజలు ఇవి అసలు మీరు నమ్ముతారు, డలాస్ పోతే మొన్న యూట్యూబ్లో కూడా ఇచ్చారు, అసలు ఇండియా అయిపోతుంది, ఇక్కడికంటే ఎక్కువ పూజలు లలిత పారాయణాలు అక్కడ ఎంత బాగా చేస్తున్నారు. మా కోడలు మన వచ్చే రోజు పొలాల అమావాస్య, ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా భోజనాలకు పిలిచింది. వాళ్ళందరూ ఎంత బాగా తిన్నారో, గారెలు, గారె బొండలు, పాయసం, ఇవన్నీ ఇన్ని రకాలు ఉంటాయి వంటలు అనేసి. అంటే అన్ని కూడా మనకు పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి అన్నమాట. రైట్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. మున్ముందు కొన్ని కథల గురించి, పాటల గురించి, కమల గారు రాసినటువంటి రచనల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరికీ తెలియాలి ఇలాంటి విషయాలు. తెలంగాణకి సంబంధించిన విశిష్టతకి సంబంధించి ఇలాంటి వాళ్ళు దొరకడమే మనకు అదృష్టంగా భావించాలి. నేను ముందు చెప్పినట్టుగా సినారే గారంటే ఇష్టపడని వారు ఉండరు. తెలంగాణ వ్యాప్తంగా కాదు, అసలు ఆయన గురించి తెలిసిన అంతో ఇంతో, ఆయన పుస్తకం చదివినా, ఆయన పాట విన్నా, అని ఏది విన్నా ఆయన అంటే ఇష్టం. అంత గొప్ప వ్యక్తికి చాలా సాహితీ గౌతమి అవార్డు ఇచ్చారమ్మా నాకు. అందులో కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ లో చేశాను, నేను ప్రత్యక్ష శిష్యురాలిని. అదే అది నా అదృష్టం అని చెప్పుకుంటా. ప్రత్యక్ష శిష్యురాలు కమల గారు మనకి దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ ముందు చేసే ప్రయత్నం చేద్దాం కమల గారితో. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.